ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం చదువుకుందాము. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఈలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీల యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటి వైపున యొర్దాను ప్రదేశములలో కనాను దేశమునెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీయుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్లు నేడు యెహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమి?
అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీల సర్వ సమాజం మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యం తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠముగాక వేరొక బలిపీఠమును పట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మీదికి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుష్యుడొకడే మరణమాయనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియును. ఇశ్రాయేలీయులు తెలుసుకొందురు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మా సంతానపు వారితో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలుల నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదనుమాట మీ సంతతివారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికిని మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహన బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పెదమని అనుకొంటిమి. ఆయన మందిరము నెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహం చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీల ప్రధానులను రూబేనీయులను, గాదీయులను, మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోనూ గాదీయులతోనూ మనష్షీయులతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహం చేయలేదు గనుక యెహోవా మన మధ్య నున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఉన్నారని
చెప్పాను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యుద్ధ నుండి గాదీయుల యుద్ధ నుండి ఇశ్రాయేలీయుల యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధం చేయుట మానిరి. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరి.